హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ పాప్కార్న్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా బోన్లెస్ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చికెన్ పీసెస్ని బాగా కడిగి దాంట్లో కొంచెం అల్లం, పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. మినిమం 1 అవర్ అయితే సరిపోతుంది. మీకు కావాలంటే ఒక 4 అవర్స్ వరకు ఉంచండి, ఇంకా బాగుంటుంది. 1 అవర్ తర్వాత దీంట్లో కొంచెం బియ్యం పిండిని, కొద్దిగా కొత్తిమీర, కొంచెం మిరియాల పొడి, కొద్దిగా ధనియాల పొడిని వేసి కలుపుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేయడమే. సారీ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను మ్యారినేట్ చేసుకున్న ప్రాసెస్ అంతా ఆ వీడియో క్లిప్ మీకు చూపించట్లేదు, ఎందుకంటే అది మిస్ అయింది. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది చికెన్ పాప్కార్న్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ చికెన్ పాప్కార్న్ ఆయిల్ తక్కువగా పీల్చుకోవాలంటే మనం కలుపుకున్న మిశ్రమం వీలైనంత వరకు డ్రైగానే ఉండాలి. వెట్నెస్ చాలా తక్కువగా ఉండేలా చూసుకోండి. చూసారుగా, వేడివేడి చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. ఇక మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.